అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నటుడు దర్శన్ జైలు జీవితం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్ సెషన్స్ కోర్టు ముందు హాజరైన దర్శన్ జైలు పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. నేను జైల్లో ఉండలేకపోతున్నాను. నన్ను చంపేయండి, విషం ఇవ్వండి అంటూ గగ్గోలు పెట్టాడు. అతని ఫిర్యాదుల ప్రకారం గదిలో సరైన వెంటిలేషన్ లేదు, గాలి ఆడడం లేదు. చాలా రోజులుగా సూర్యుడిని చూడలేదు. గదిలో బట్టలు, ఇతర వస్తువులు దుర్వాసన వస్తున్నాయి. చేతులు, శరీరంపై ఫంగస్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. ఈ విషయాలు జైలు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అయితే కోర్టు అతని బెయిల్ రిక్వెస్ట్ను తిరస్కరించింది, లేదా ఇప్పటికే రద్దు చేసిన సందర్భంలో ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. జైలు అధికారులు జైలు నిబంధనల ప్రకారం సదుపాయాలు ఇస్తున్నామని, వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కేసు నేపథ్యం: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రధాన నిందితుడు. నటి పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపినందుకు కోపంతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆరోపణ. ఈ కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడ సహా దాదాపు 17 మంది నిందితులు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసినా సుప్రీంకోర్టు ఆ బెయిల్ను రద్దు చేసి దర్శన్ను జైలులోనే ఉంచాలని ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ ఘటనలో దర్శన్ జైలు పరిస్థితులపై చేసిన ఫిర్యాదులు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. జైలు అధికారులు నిబంధనల ప్రకారం సదుపాయాలు అందిస్తున్నామని, ఎవరికీ వీఐపీ ట్రీట్మెంట్ లేదని స్పష్టం చేశారు. జాగ్రత్తలు, సలహాలు: జైలు జీవితం ఎవరికీ సులభం కాదు. నేరాలు చేసి జైలుకు వెళ్లకుండా ఉండాలంటే చట్టాన్ని గౌరవించండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ తీసుకోండి. జైలు పరిస్థితులపై ఫిర్యాదులు చేసేటప్పుడు చట్టపరమైన మార్గాలు అనుసరించండి. సమాజంలో హింస, హత్యలు జరగకుండా అవగాహన పెంచండి. గమనిక: ఈ సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉన్న వార్తలు, కోర్టు అప్డేట్ల ఆధారంగా ఇవ్వబడింది. దర్శన్ ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు. బెయిల్ రద్దు అయిన స్థితిలో ఉంది. జైలు సదుపాయాలపై అతని ఫిర్యాదులు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.